సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. క్లోజెస్ వచ్చి వాడు దొబ్బేశాడు. అమ్మాయిలే చూస్తున్నా ఏదైతే ఇరుక్కున్నాం. ఏ ఎవర్రా మీరంతా? మొత్తానికైతే ఇంకా 2 minutesలో అయితే మనం బయలుదేరబోతున్నాము ఈరోజు. నా గ్లౌజెస్ వచ్చి వాడు దొబ్బేశాడు. హేమంత్ ఈ నా కొడుకే దొబ్బేసింది. ముండనాయాలు పార్ట్నర్ రా పార్ట్నర్. ఇప్పుడైతే మనం రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 bikes, హేమంత్ కృష్ణ వచ్చి ముందర పల్సర్లో అయితే పోతున్నారు. నేను ఇంకా నా పార్ట్నర్ అస్లాం అయితే మన బైక్లో. ఈరోజు రైడ్ ఎలా ఉంటుందో మరి రచ్చగా ఉండబోతుంది రైడ్ అయితే మాత్రము. కాళహస్తి నుంచి 270 kilometers అయితే చూపిస్తుంది అయితే పాండిచ్చేరి. ఎంతసేపట్లో వెళ్తామో ఏమో మనకైతే తెలీదు. ఇంకా రైడ్ అయితే జాలీగా అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తా అనింది రైడ్కి అయితే. ఇంకా మన వాళ్ళు గట్టిగా కూర్చొనేసారు మనం పోదాం అని. అందుకైతే నేనైతే క్యాన్సిల్ చేశాను. ఐఎమ్ సో సారీ అను. మన వాళ్ళతో వెళ్తున్నాను. ఆల్రెడీ దీంట్లో పెట్రోల్ అయితే ఉంది కొంచెము. అది ఒక తడ వరకు వస్తుంది. తడ నుంచి తమిళనాడు బార్డర్లో అయితే పెట్రోల్ అయితే పట్టించుకుంటాను. ఎందుకంటే అక్కడ పెట్రోల్ రేట్ తక్కువ. సో అందుకే అక్కడే పట్టించుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు పట్టించడము. అదే తమిళనాడు బార్డర్లో వెళ్ళి పట్టించుకుంటే సరిపోతుందని వచ్చేసాను ఇట్ట. రోడ్డు ముందేం బాగలేదు, ఇప్పుడేదో బాగుంది అంటున్నారు ఈ సైడు. చూద్దాము. ముందైతే అసలు బాగుండదు కదా. ఇది అంతే గుండలు మిట్టలుగా ఉంటుంది రోడ్డు మాత్రం. ఇది ఇప్పుడైతే ప్యాచల్ చేసి ఏదో కవర్ చేస్తున్నారు. వర్దేపల్లం నుంచి అయితే రోడ్డు బాగుంటుంది అన్నారు. వర్దేపల్లం ఏం బుచ్చినార్కండ్రి నుంచి అనుకుంటా రోడ్డు వేసింది. మనం ఫస్ట్ బ్లాక్ చేసినప్పుడు వచ్చాము ఈ రూట్లో అయితే. అది రావడం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఇది వచ్చి శ్రీ సిటీ రైట్ సైడు. ఇదంతా లోపలైతే చాలా కంపెనీస్ ఉన్నాయి. కొంచెం ముందరికి వెళ్ళి అయితే పెట్రోల్ అయితే పట్టుకోవాలి. పెట్రోల్ అయితే లేదు. ఇంకా బార్డర్ తగిలితే పెట్రోల్ బంక్ చూసి పెట్రోల్ కొట్టించాలి. ఎంతో పాండిచ్చేరి అయితే ఇక్కడ నుంచి 207 kilometers అంట. ఇప్పుడే ఎంటర్ అయ్యాము తమిళనాడులోకి. చెక్ పోస్ట్ ముందర. టోల్ ప్లాజా ఫస్ట్ చెక్ పోస్ట్ ఇది. मिडिल डाल रहे చెప్తాను లాగు. జారిందా? బ్యాగ్ అయితే జారుతున్నాయంట. మళ్ళీ గట్టిగా కట్టుకోవాలి. టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నాది, ఒకటి కృష్ణాది.
ఓకే కదా, పట్టుకో. ఎక్కువ బ్యాగ్ అయితే లూజ్ అయిపోయాయి, పడిపోతూ ఉన్నాయి. అందుకైతే యాప్ అయితే బ్యాగ్ అయితే సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఓకే, డన్. ఇప్పుడు ఎక్కడైనా ఆపి పెట్రోల్ పట్టుకొని వెళ్ళాలి, లేదంటే మనం అయిపోతాము పెట్రోల్ లేకుండా. ఓకేనా? ఓకే, అదైతే ఉంది, అంతా పెట్రోలే కదా. ఓ బైక్స్ అక్కడ. ఫోన్పే ఉంది. ఫోన్పే ఉందా? ఫుల్ ట్యాంక్ చేసాయి బ్రో, ఫుల్ ట్యాంక్. ఈ అమ్మ, ఈ చెన్నై ఎంట్రన్స్లో అయితే ఫుల్గా ఇది ఉంది ట్రాఫిక్. ఇప్పుడే జస్ట్ ఒక సిగ్నల్ దాటా ఇంకో సిగ్నల్ దగ్గర అయితే వచ్చి ఆగా. ఏం చేద్దాం కానీ ఇంకా ఫుల్గా ఉంది. ముందరైతే టోల్ గేట్ ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంట టోల్ గేట్. ఓ ఏందయ్యా ఇంత ఫుల్గా ఉంది. ఏమన్నా ఏమైంది, ఎందుకు నిలబడుకొనేస్తున్నారు అంతా బైక్స్? ఏదో అయినట్టుంది, ఎవరైనా పడిపోయారా ఎట్టా? ఓ ఇరుక్కున్నాం. ఎవర్రా మీరంతా? ఒక కార్ అయినా ఈ లైన్లో వచ్చేసాడు, బైక్స్ పోయే లైన్లో. అందుకైతే ఇంత ట్రాఫిక్ అయితే అయ్యింది. అమ్మో, వెనకాల చాలా వరకు అయితే నిలిచిపోయి ఉన్నాయి బైక్స్. ఏందో ఏం చేస్తున్నారయ్యా మీరంతా? పాండిచ్చేరి ఇంకా 40 కిలోమీటర్స్ ఎలాగైనా కొట్టేసి అక్కడే లంచ్ చేస్తాము పాండిచ్చేరిలోనే. ఇక్కడెక్కడ స్టాపింగ్ లేదు. ఎట్లాగో నార్మల్గా మనం 3కి అలా తింటాము, సెట్ అయిపోతుంది టైం అట్టే కతక్కని. ఆల్రెడీ రూమ్స్ అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు మనోజు, వాడైతే మాట్లాడి పెట్టేశాడు రూమ్స్ అయితే పాండిచ్చేరిలో. వచ్చేసాం ఫైనల్లీ, పుదుచ్చేరికి అయితే వచ్చేసాం. అదే పుదుచ్చేరిగానే అంటారు, యాక్చువల్గా నేమ్ వచ్చి పుదుచ్చేరినే, అది పాండిచ్చేరి ఎలాగో వచ్చేసింది పాండిచ్చేరి అని. అసలు పేరు అయితే ఊరి పేరు అయితే పుదుచ్చేరినే. ఇంకా మనం హోటల్కి వెళ్ళి ఇంకా తినేసి ఫుల్ ఒక పడకైతే వేసేయాలబ్బా. హాయ్, హలో గాయ్స్. నిన్నైతే పాండిచ్చేరికి వచ్చాక అయితే వ్లాగ్ అయితే చేయలేదు, డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. హెడేక్గా ఉన్నింది, అందుకైతే వ్లాగ్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు మార్నింగ్ అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసా, రాక్ బీచ్లోకి. చూడండి
సూర్యుడు ఎంత అందంగా ఉన్నారు చూడండి. మన వాళ్ళు చూడండి ఇక్కడ పోతున్నారు. వ్యూ అయితే సూపర్గా ఉంది. మీరైతే వచ్చేదైతే ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే మాత్రం మిస్ అవ్వద్ది వ్యూ పాయింట్ని మాత్రము. ఇక్కడైతే మచ్చాను రే కనిపించలేదా? ఇప్పుడు ఈడు కనిపించలేదా? కనిపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వచ్చి ఇద్దరు లవర్ రే పట్టుకుంటారా మీరు? ఏదో అనుకుంటారు కదా, చేతులు పట్టుకుంటారా రే. పాండిచ్చేరిలో అయితే మాత్రం ఇలాంటి వ్యూ మాత్రం మిస్ అవ్వద్దు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అందంగా ఉంది. మార్నింగ్ ఇది ఒక టైం 6:30 ఏమో ఉంటుంది. ఇక్కడైతే చూడండి మన వాళ్ళు అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. బాగుంది. ఇక్కడైతే అందరు రండి అంటే వచ్చే వాళ్ళు అయితే మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు. ఇదంతా బీచే, ఇదంతా జారుతున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడైతే జారుతున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ఎదవలు. ఆ ఎదవ ఏం చూద్దాం, అమ్మాయిలే చూస్తున్నా. ఆ ఎదవ అయితే బరువు ఉందా అసలు?